పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అవును, సాక్షాత్తు దేవుడే తన దూతను మనకు ముందుగా పంపినప్పుడు మన భవిష్యత్తును గురించి కానీ, రేపేమి సంభవించబోతుందో అని కానీ, నా ప్రయాణం ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని దేని గురించి కూడా నీవు చింతించనవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే తన దూతను పంపినప్పుడు మనకు అపాయము కలగటం అసంభవం. దేవుడు తన మాటను వెనుకకు తీసుకునేవాడు కాదు, కానీ మనమే అనేక మార్లు సందేహించి ఆ మాటలో ఉన్న శక్తిని పొందలేకపోతున్నాం అనేది ఖచ్చితం. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని మాట యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన తన దూతను మనకు ముందుగా పంపొచ్చు, మన మార్గములను సరళము చేయొచ్చు. ముందు నీకు అడ్డుగా ఆటంకముగా ఏవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా ఛేదించి తొలగించి నిన్ను సురక్షితముగా నడిపించగలిగిన దేవుడు కనుక ధైర్యముతో అడుగులు ముందుకు వేయి. ధైర్యముతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీ భవిష్యత్తును గురించిన భయమును విడిచిపెట్టు. ఆయన నీకు సమస్త విషయాలలో కార్యములను జరిగించి ఏది ఏ టైంలో ఎలా చేయాలో సమస్తమును మేలుకరముగాను ఉపయోగకరముగాను నీకు దీవెనకరముగాను దేవుని నామమునకు మహిమ తెచ్చే విధముగా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. విశ్వసించిన వాడు కలవరపడడు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచండి. దేవుని శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. వందనాలయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడచిన ప్రతి క్షణము కూడా కను పాపవలే మమ్మలను కాపాడారయ్యా. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భవిష్యత్తును గురించిన భయము ఆందోళన అంతయు తొలగిపోవునట్లుగా మీ జీవము కలిగిన వాక్కుతో ధైర్యపరిచారయ్యా. మీ జీవము కలిగిన మాటలతో మమ్మలను ఆదరిస్తూ చేయి పట్టి నడిపిస్తున్నారయ్యా. మీ మాటే మా జీవితాలను నిలబెడుతుంది. మీ మాటేనయ్యా మమ్మలను బ్రతికిస్తుంది. మీరున్నారనే ఒకే ఒక్క ఆశతో బ్రతుకుతున్నాము. మీ మీద ఆశతోనే మా ప్రయాణమును కొనసాగిస్తున్నామయ్యా. నమ్మిన వారిని మీరు ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టే దేవుడవు కాదని, నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నమ్మిన వారి నమ్మకము ఒమ్ము కాకుండా మీరు విశ్వాసాన్ని ఘనపరుచుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, మీకు స్తోత్రాలు. నానా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని నాయన మీరు చేయి పట్టి నడిపించండి, కృప చూపండి. వారికి కలిగిన ఆందోళనకరమైన ప్రతి పరిస్థితి సరిచేయబడునుగాక. ప్రతి కలవరము తొలగిపోవునుగాక. నిమ్మళము కలుగునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు ఏవైనప్పటికీ నానా మార్చుటకు శక్తి కలిగిన దేవుడవు. నీ పిల్లలకు అనుకూలముగా మేలుకరముగా మార్చగలిగిన దేవుడవు. మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. వ్యాధితో, బలహీనతతో, చీకటి శక్తులతో పోరాటము చేస్తున్న నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. విడిపించుటకు శక్తి కలిగిన దేవుడవు. బంధకాల నుండి విడుదలనివ్వండి నాయన. సాతాను యుక్తుల నుండి విడుదలను కలుగు చేయండి. నష్టపరచు సాతాను క్రియలన్నీ తొలగిపోవునుగాక. కుటుంబాలను నాయన అయా వ్యాపారములు, చేతి పనులలో, ఉద్యోగాలలో, వారి కుటుంబాలలో కలుగుతున్న నష్టములన్నీ యేసు నామములో దూరమగునుగాక. నాన్న మీ కృప చూపండి. మీ దివ్య ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నీ సరళము చేయబడునుగాక. మార్గములు తెరవబడునుగాక. వర్ధిల్లుదురుగాక. నాన్న మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకరిస్తూ, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానము చేశారు. ఈ పరిచర్యకు నాయన నీ పిల్లలకు వ్యతిరేకముగా లేచినది ఏది కూడా వర్ధిల్లడానికి వీల్లేదు, అణిచివేయబడునుగాక. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నా.
మీ సహాయమును అనుగ్రహించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి మార్గాలను తేజరిల్ల చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.